అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్। ఈ రోజు ఈ వీడియోలో మనకి పైతాని సారీస్ కి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామనేది చూపిస్తానండి। ఎందుకు పైతాని సారీ అని ముందే అన్నానో తెలుసా, మనకి కంచిపట్టు సారీస్ కానీ మంగళగిరి కానీ వెంకటగిరి కానీ ఏ వెరైటీకైనా బ్లౌజ్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు। పైతాని సారీకి మాత్రం బ్లౌజ్ డిజైన్ చేయడం మాత్రం ఒక టాస్కే అండి। ఎందుకంటే పైతాని సారీకి అన్ని డిజైన్స్ సెట్ అవ్వవు। అదేంటంటే విడిగా రా సిల్క్ తీసుకొని డిజైన్ చేసుకుంటే బాగుంటుందేమో కానీ ఏదైనా వేసుకోవచ్చు, అది కూడా చాలా కష్టమే। కాకపోతే ఏంటంటే అయితే ఇప్పుడు ఈరోజు రెండు పైతాని సారీకి బ్లౌజ్ డిజైన్ చేశాను, ఒక్కసారి చెక్ చేయండి। మీకు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి। ఎవరైనా పూర్తిగా వీడియో చూస్తుంటే ఏ డిజైన్ బాగుంది అనేది కూడా కామెంట్ చేయండి। మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఈ డిజైన్ బాగా చేశాను, నెక్స్ట్ టైం ఇంకంతకన్నా బాగా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట। అయితే ఈ వీడియో అయితే చూడండి। నేను రెండు బ్లౌజులు చేయించాను, రెండు పైతాని సారీయే। అయితే రెండు కూడా కాస్ట్లీ సారీస్ అండి, చాలా బాగున్నాయి। రెండు కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది। ఇది చూడండి, ఎల్లోకి మునియా బార్డర్ తోటి పెద్ద బార్డర్ అనమాట। పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మనకి। దీనికి టాజిల్స్ కూడా ఏంటంటే హెవీగా పూస పెట్టి చేయకుండా చిన్నవండి, చిన్న బేబీ కుచ్చుళ్ళు అంటారు కదా, బేబీ కుచ్చుళ్ళు పెట్టి చేయించాను, చాలా బాగా నచ్చింది నాకు ఇది। దీనికి పళ్ళు కూడా చూడండి, పళ్ళు అయితే చాలా బాగా అనిపిస్తుంది, రిచ్ పళ్ళు వస్తుంది। శారీ కూడా పైతాని ఏంటంటే తక్కువలో తక్కువ అనుకున్నా చాలా కాస్ట్ ఉంటుంది, 30-40 దాకా ఉంటుంది అనమాట। ఈ బ్లౌజ్కి డిజైన్ అయితే ఇది కస్టమర్ ఇచ్చేసి వెళ్ళారు కానీ పాపం వీళ్ళు డిజైన్ కూడా చెప్పలేదు, మీకు ఎలా బాగా అనిపిస్తే అలా వేయండి అన్నారు। దీనికి బ్లౌజ్ చూడండి, ఇది బ్లౌజ్ లోనే చెక్స్ లాగా డిజైన్ చెక్స్ వచ్చేసింది అనమాట। ఇది హెవీగా చేయకుండా సింపుల్ గా స్టైల్ గా డిజైన్ చేశాను, ఎందుకంటే పైతాని సారీకి హెవీగా వర్క్ కూడా బాగోదు। మనకి నెక్ వరకే సింపుల్ గా ఇలా నాట్ వర్క్ ఇచ్చేసి షోల్డర్ పార్ట్ వేసుకున్న తర్వాత చాలా నీట్ గా తెలుస్తుందండి। షోల్డర్ పార్ట్ ఏంటంటే మనకి షోల్డర్ వరకు వర్క్ వేసాము, చూస్తున్నారు కదా, చూడండి షోల్డర్ పార్ట్ వరకే వర్క్ వేయించాను అనమాట, 2 సైడ్స్। బ్యాక్ సైడ్ ఏంటంటే సింపుల్ గా ఒక బంచ్ వేయించానండి పికాక్స్ తోటి। హ్యాండ్ కి ఏంటంటే ఆల్రెడీ పెద్ద బోర్డర్ ఉంది కదా, దీనికి ఏంటంటే పెద్ద బోర్డర్ వచ్చేసరికి హ్యాండ్ కి మునియా బోర్డర్ పెద్దగా వచ్చిందండి, అందుకు మనము ఇలా సింపుల్ గా వర్క్ చేసి హ్యాండ్ కి అటాచ్ చేశాను। ఓకేనా, ఫ్రంట్ సైడ్ అనేది నార్మల్ నెక్ అండి, ఫ్రంట్ డీప్ నెక్ పెట్టించాను ఎల్ షేప్ లో। ఓకేనా, ఇదండి మనకి నెక్స్ట్ సారీ కూడా పైతాని సారీ, ఇవి సిస్టర్స్ కాంబో। ఒక్కసారి ఆ సారీ బ్లౌజ్ అయితే ఎలా అనిపించిందో। నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఒక పైతాని సారీయే, దీనికి ఏంటంటే బోర్డర్ వచ్చేసరికి పికాక్ డిజైన్ వచ్చింది, ఇది కూడా పళ్ళు రిచ్ పళ్ళు ఉందండి। దీనికి కూడా ఏంటంటే బేబీ కుచ్చులు వేయించని, ఇవి శారీస్కి ఏంటంటే ఎక్కువ అంటే పూస లేకుండా వేస్తేనే లుక్ బాగుంటుంది, అన్నిటికీ పూస పెట్టి అవుట్ ఆఫ్ అయిపోయింది కదా, కానీ ఇప్పుడు వీటికి ఏంటంటే బేబీ కుచ్చులు పెట్టి సింపుల్ గా చూడండి శారీ కలర్ థ్రెడ్ తోటి యూజ్ చేసి వేయించాను। దీనికి ఏంటంటే నార్మల్ నెక్ వేసాను, ప్లస్ బార్డర్ హ్యాండ్స్ వచ్చేసరికి పెద్ద బోర్డర్ వచ్చిందండి, హ్యాండ్ కి గ్యాప్ అయితే ఎక్కువ లేదు, అందుకే దానికి హ్యాండ్ గ్యాప్ వరకు బుటీస్ పెట్టించేసి బ్యాక్ నార్మల్ నెక్ పెట్టించాను। చూస్తున్నారు కదా, నెక్ షేప్ స్టైల్ అండి ఇది, నెక్ షేప్ బాగుంటుంది। దీనికి ఏంటంటే ఈ డిజైన్ సింపుల్ గా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఇది, దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన డిజైన్ వేయించాను। హ్యాండ్ కి ఏంటంటే సింపుల్ గా ఇలా కట్ వర్క్ పెట్టించేసి జర్కల్ లైన్ ఇప్పించాను అనమాట। ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ ఏంటంటే నెక్ షేప్ ఇది ట్రెండ్ నడుస్తుందండి, ఇది ప్రతి కస్టమర్ ప్రతి బ్లౌజ్ కి ఇది నెక్ షేప్ అడుగుతున్నారు, ఇదనమాట। ఇవి నెక్ షేప్ పెట్టించాను। మీకు ఇప్పుడు నేను చూస్ చేసి వేసిన డిజైన్ ఎలా ఉంది, కస్టమర్ చూస్ చేసుకున్న డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి। ఓకేనా, థ్యాంక్ యూ అండి। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।